హలో హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ శివరాణి బ్లాగ్స్. ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? తాలింపు అన్నం పెసరపప్పుతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ ఒక తప్పాలు కానీ పెనం కానీ ఏదో ఒకటి పెట్టుకోండి, కుక్కర్ గిన్నె కానీ. అందులోకి 2 స్పూన్లు ఆయిల్, అంటే 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. రైస్ని బట్టి నూనె మరిగిన తర్వాత వెల్లుల్లి రేఖలు ఎక్కువే వేసుకోండి. మేమైతే 20 వరకు వేసామన్నమాట. అందులోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు ఎక్కువ వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఒక 10 వరకు స్లైసెస్లో కట్ చేసి వేసుకోండి. 3 ఉల్లిపాయలు కట్ చేసి స్లైసెస్ లాగా వేసుకోండి. అవి మొత్తం ఎర్రగా వేగేటట్టు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. దాకా నల్లగా ఉందని అనుకోకండి, అది వాటర్ మరగబెట్టేశారు చలికాలం, అందుకే అలాగ అయిపోయింది. అంటే ఎక్కువ మందికి అదే అన్నం సరిపోవాలి కదండి, అందుకు. చూడండి, ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు గ్లాసులు పెసరపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. అలా కలుపుకునే దాంట్లోకి రైస్ మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ. మేమైతే గ్లాసున్నర 2 గ్లాసుల దగ్గరలో తీసుకున్నామండి. అందుకు కడగకూడదండి, కడగకుండానే పచ్చివి బియ్యం వేసేసి వాటర్ కూడా మనకి కుక్కర్ ఎలాగైతే వేసుకుంటామో అలాగే గ్లాస్కి 2 గ్లాసులన్నర వేసుకోవాలండి వాటరు. తర్వాత అందులోకి స్పూన్నర పసుపు, 3 స్పూన్ల సాల్ట్ వేసి ఒకసారి బాగా కలయబెట్టుకోండి. కలయబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఇలా ఉడకబెట్టుకుంటే చూసారా ఎలాగ విడివిడిగా వచ్చిందో. అదే కుక్కర్ అయితే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంట్లో కూరగాయలు లేవనుకోండి, ఇలా ఈజీగా ఎల్లుల్లిపాయలు ఉంటే చాలా సింపుల్గా చేసేయచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.